నుంచి పదవచ్చు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును. మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహదయాస్పద మనకు స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, గోధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. పర్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. నాలుగో అధ్యాయము. ఎవరైనా మీలో ఒకరు నిలబడి యాకోబు పత్రిక 2వ పాఠం చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. ఒక వచనం మాత్రమే. ఎవరైనా ముందుకు వచ్చి చదివి వినిపించండి. హల్లెలూయా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.